నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, విద్య తిథి, చిత్తా నక్షత్రము, అక్టోబర్ 4, 2024. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని ఘంటామండపం నందు వేంచేపు చేసి స్వామివారికి విశేషమైన ఆభరణాలతో అలంకరణ జరిపి విశేషంగా ధ్వజపటానికి వాస్తు హోమాన్ని నిర్వహించి ప్రాణప్రతిష్ఠ గావించి విశేషమైన హోమాలన్నీ పూర్తయిన తర్వాత దత్తమనే కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు, బేరీ తాడనము, సకల దేవతల్ని ఆహ్వానించడం, ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన పిదప ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసుకొని విమాన ప్రదక్షిణంగా స్వామివారితో పాటు పరివార దేవతలైనటువంటి అనంత, గరుడ, విశ్వక్సేనుల వారు ధ్వజపటము, మేళతాళాలతో ఊరేగింపుగా ఏకకాలంలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని 4 తిరువీధుల్లో అష్టదిక్పాలకులకి విశేషమైన ఆరాధన జరుపుకుంటూ వారికి బలి సాయించుకుంటూ మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. శ్రీ ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల రాయ మండపానికి వేంచేస్తారు. ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభంపై వేంచేసుకున్న దేవతామూర్తులందరికీ విశేషంగా తిరుమంజనం జరిపి వారికి కొత్త పట్టు వస్త్రాలు, ఉపచారాలు సమర్పించి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత సుముహూర్తంలో ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల రాయ మండపంలో ఆస్థానాన్ని నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా అర్చకులు శ్రీవారి అర్చక నిలయానికి చేరుకుంటారు. ఈరోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమం సందర్భంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అనంతరం పెద్ద శేషవాహనం పైన శ్రీ ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ గావించి పెద్ద శేషవాహన సేవగా 4 తిరువీధుల్లో వైభవంగా పెద్ద శేషవాహన సేవ నిర్వహించబడుతుంది. పెద్ద శేషవాహనం సేవ పూర్తి అయిన తర్వాత వాహన మండపంలో వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు రంగనాయకుల మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆస్థానం పూర్తి అయిన తర్వాత మండపంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి స్వామివారికి, ఉత్సవమూర్తులకి విశేషంగా మాలలను అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసిన శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పాలంకరణ, నైవేద్యం పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలోకి సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.